ఓకే, సెకండ్ పార్ట్ కి అందరికీ స్వాగతం. సో ఫస్ట్ పార్ట్ కంటిన్యూస్ అయితే సెకండ్ పార్ట్ లో చెప్తున్నాం. సో సెకండ్ పార్ట్ లో ఏంటంటే మ్యాండలీఫ్ ఆవర్తన పట్టిక మన టెక్స్ట్ బుక్ లో అయితే కాస్త గజిబిజిగా ఉంది. సో గజిబిజిగా ఉండే మ్యాండలీఫ్ ఆవర్తన పట్టికని కాస్త మీకు విపులంగా అర్థం కావడం కోసం ఇక్కడ మీకు సెపరేట్ గా మళ్ళీ న్యూ మోడల్లో మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాండలీఫ్ ఆవర్తన పట్టికలో మనం చూసినట్లయితే ఆయన చెప్పినట్టుగా 7 అడ్డు వరుసలు 8 నిలువు వరుసలు కానీ చెప్పడం జరిగింది. సో అడ్డు వరుసలను అయితే మనం పీరియడ్లు అంటాం, నిలువు వరుసలను గ్రూపులు కానీ చెప్తాం. సో ఆయన చేసిన వర్గీకరణ చూసినట్లయితే మొదటి 3 పీరియడ్లను ఆయన టచ్ చేయలేదు. తర్వాత ఉండే పీరియడ్లను ఏం చేశాడంటే మళ్ళీ ఏబీలుగా ఆయన వర్గీకరించడం అయింది ఇలా అన్నమాట. సో చూడండి ఇక్కడ మీకు క్లియర్గా ఏబీలు అనేవి వర్గీకరిస్తున్నాం. సో ఇలా ఆయన వర్గీకరించడం అనమాట. ఇలా ప్రతి దాంట్లో కూడా ఆయన వర్గీకరించి ఏబీలుగా చూపించడం అనేది జరిగిందనమాట. అయితే ఏ గ్రూపులు మీకు చేయలేదో మీకు చెప్పాం అనమాట. సో 8వ గ్రూప్ని అదేవిధంగా 0 గ్రూప్ని ఆయన చేయలేదు. ఏబీలు అనేవి ఇక్కడ మీకు లేవు, చూస్తున్నారు కదా, ఏబీలు అనేవి ఇక్కడ లేవు. అంతేకాకుండా ఈయన ఏం చేసిన తర్వాత ఏం చేశాడంటే కొన్ని అప్పటికి కనుగొనబడేది అంటే ఆయన మూలకాలను ఆవర్తన పట్టికలు అమర్చేటప్పటికి కొన్ని ధర్మాల ఆధారంగా చూసుకుంటే అక్కడ కొన్ని మూలకాలు ఉండాల్సి ఆవశ్యకత ఉంది. అయితే ఆ మూలకాలు అనేవి అక్కడ లేకపోవడం ఆయన గమనించాడు అనమాట. ఆ లేని మూలకాలని ఆయన ఏం చేశాడంటే ఖాళీ విడిచిపెట్టాడు. ఖాళీ విడిచిపెడుతూ ఇక్కడ చూడండి అల్యూమినియం ఉంది కాబట్టి ఎకా అల్యూమినియం అని, అదేవిధంగా ఎకా సిలికాన్ అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో సైంటిస్టులు దాన్ని కనుగొనడం అనేది జరిగిందని ఇప్పుడే మనం చెప్పాం అనమాట. సో ఆ కనుగొన్నటువంటి ఆ మూలకాలు ఏమవుతాయో చూద్దాం ఒకసారి. సో అదే స్కాండియం, నెక్స్ట్ వన్ మనకి గ్యాలియం అండ్ నెక్స్ట్ వన్ మనకి జర్మేనియం. ఈ 3 కూడా తర్వాత కాలంలో శాస్త్రవేత్తలు అనే వాళ్ళు కనుగొనడం జరిగింది అనమాట. ఇది మనకి మ్యాండలీఫ్ ఆవర్తన పట్టిక. సో ఇంకా విపులంగా దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మ్యాండలీఫ్ ఆవర్తనకు పట్టిక ఉండేటటువంటి ప్రత్యేకతలు ఏమిటి, అసలు ఆ పట్టికని అంతగా పాపులారిటీ రావడానికి గల కారణం ఏమిటి ఒకసారి చూద్దాం. సిగ్నిఫికేషన్ ఆఫ్ మ్యాండలీఫ్ పీరియాడిక్ టేబుల్. సో ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసినట్లయితే మ్యాండలీఫ్ ఆవర్తన పట్టికలో ఆయన చేసింది ఏంటంటే గ్రూపులు సబ్ గ్రూపులుగా విభజించడం. అంటే పీరియడ్స్ని మనకి అడ్డు వరుసలుగా వస్తూ నిలువు వరుసల్ని 1 to 8 చెప్తూ ప్రతి దాంట్లో కూడా సబ్ డివిజన్స్ ఇస్తూ అంటే దాదాపుగా ఒకే రకమైనటువంటి రసాయన భౌతిక ధర్మాలు ఉండేటటువంటి మూలకాల్ని ఒక గ్రూప్లో చేర్చడానికి ప్రయత్నించాడు. అయితే ఈ గ్రూప్లను చేర్చేటప్పుడు అతను ప్రామాణికంగా ఏం తీసుకున్నాడంటే ఆక్సిజన్తో చర్య పొందేటటువంటి లక్షణం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి R2O అంటే ఒక ఆక్సిజన్ పరమాణువుతో 2 మూలకాలు కానీ బంధంలో ఏర్పడేటటువంటి వరుస. లిథియం, సోడియం చూసారు కదా, అంటే పొటాషియం ఇలాంటివన్నీ కూడాను ఎలా ఏర్పడతాయి Li2O, Na2O అదేవిధంగా KO2గా ఏర్పడేవి. అంటే ఆక్సిజన్తో చర్య పొందేటప్పుడు 2 మూలకాల బంధంలో పాల్గొనేవి, అదేవిధంగా ఒక మూలకం అంటే ఒక ఆక్సిజన్ బంధంలో పాల్గొనేవి. ఇలా ఆక్సిజన్తో అవి చర్య పొందే లక్షణం ఆధారంగా ఏం చేశారంటే ప్రతి గ్రూప్లో కూడా 2 గ్రూపులుగా ఆయన ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇలా సబ్ గ్రూపులుగా విభజించేటప్పుడు ఆక్సిజన్తో చర్య పొందే లక్షణాన్ని ఆయన ఆధారంగా తీసుకున్నాడు అనమాట. ఇక పీరియడ్లు చూసుకున్నట్లయితే 1 to 7 పీరియడ్స్ ఉంటాయని చెప్తాం. సో ఎలిమెంట్స్ అండ్ పీరియడ్స్ డిఫరెంట్ ద ప్రాపర్టీస్. సో పీరియడ్లో ఉండే మూలకాలు అనేవి కూడాను విభిన్న మూలకాలు అనేవి విభిన్న లక్షణాలని కలిగి ఉంటాయి అనమాట. సో ఇది మనకు ఉండేటటువంటి మ్యాండలీఫ్ ఆవర్తన పట్టిక యొక్క ముఖ్యమైన లక్షణాలు. సో ఇంకా దీంట్లో ఇంకా సిగ్నిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా చూద్దాం ఒకసారి. ఆయన పట్టికలో ఇంకా గొప్పతనం ఏమైనా ఉన్నాయా, కేవలం గ్రూప్లు పీరియడ్లైనా ఇంకేమైనా ఉన్నాయా అంటే ప్రిడిక్టింగ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ మిస్సింగ్ ఎలిమెంట్స్ అని చెప్తాను అనమాట. అంటే అప్పటి వరకు కనుగొనబడని మూలకాల యొక్క లక్షణాలను కూడాను ఆయన ముందుగా ఏం చేశాడు, ప్రిడిక్ట్ చేశాడు అనమాట, ముందుగా ఊహించేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆయన చెప్పింది ఏంటంటే గ్యాలియం గురించి చెప్తూ ఒక మాట చెప్పాడు అనమాట. సో మానవుడు చేయి మీద వేసినట్లయితే ఇక్కడ ఉండాల్సిన ఒక మూలకం అనేది ఉండాలి. సమ్ ఎలిమెంట్స్ ఇస్ దేర్. The element is like to be when human will carries the element it will be melted into liquid. సో మనిషి చేయి మీదగా మూలకం పెట్టినట్లయితే వెంటనే కరిగిపోతుంది సుమా ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఆ తర్వాత కాలంలో దాన్ని మనం బేస్ చేసింది ఏంటంటే గ్యాలియం అని చెప్తాం. దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అయితే మనకి 30.2 degrees అంటాం. కానీ హ్యూమన్ హ్యాండ్ ఎంత ఉంటుందండి, మానవుడి యొక్క శరీరం ఉష్ణోగ్రత 37 degrees Celsius ఉంటుంది అనమాట. సో 37 degrees Celsius వద్ద ఉండేటప్పుడు
30 డిగ్రీలో ఉండేటటువంటి పదార్థం కాబట్టి వెంటనే మెల్ట్ అయిపోయి కరిగిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వాటి యొక్క ప్రాపర్టీస్ ఆయన ప్రిడిక్ట్ చేశాడనమాట. ముఖ్యంగా అయితే మనకి ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 3 క్వశ్చన్స్ కూడాను జాగ్రత్తగా మీరైతే మైండ్లో పెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్ కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్. అప్పటి వరకు కూడాను ఒక పర్టికులర్గా ఒక సిస్టమేటిక్గా అటామిక్ వెయిట్ని మెజర్ చేసేటటువంటి వే అయితే లేదు. సో ఇంతకు ముందు అయితే న్యూలాండ్స్ చేసేటప్పుడు కానీ డాబరీనర్ చేసేటప్పుడు కానీ ఒక పర్టికులర్గా వే లేదనమాట. సో ఈయన వచ్చేసరికి ఏం చేస్తారంటే ఒక అటామిక్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈక్వలెంట్ వెయిట్ అదేవిధంగా వ్యాలెన్సీని బేస్ చేసుకొని ఒక ఫార్ములా ఉపయోగించి ఆయన ఏం చేస్తాడంటే అటామిక్ వెయిట్ని మెజర్ చేయడం అనేది కొత్తగా తీసుకురావడం జరిగిందనమాట. సో బెరీలియం కానివ్వండి, ఇండియం కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఇలాంటి వాటిని కరెక్ట్ ప్లేస్లో పెట్టాలంటే వాటి యొక్క కరెక్ట్ అటామిక్ మాస్ తెలిసి ఉండాలి. సో అలా వాటి యొక్క మాస్ను ఫైండ్ అవుట్ చేయడం పర్ఫెక్ట్గా ఆయన చేయడం జరిగింది. ఆయన చేసేటప్పుడు మనకు అడిగే ప్రశ్న ఎలా వస్తుందంటే ఒకటి, సో మ్యాండెలీఫ్ ఆలోచన ప్రకారం బెరీలియం యొక్క వెయిట్ ఎంత? ఇట్ ఈస్ 13.5 అండ్ హీ కరెక్టెడ్. అప్పటి వరకు ఉండేది 13.5 అయితే ఆయన ఎంత కరెక్ట్ చేశాడు అంటే 9 కరెక్ట్ చేశాడు అనమాట. ఓకేనా? సో ఆయన కరెక్ట్ చేయడానికి ఉపయోగించిన యూనిట్స్ ఏదంటే ఈక్వలెంట్ వెయిట్ అంట. ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏంటి? ఒక కార్బన్ కాంపౌండ్ అనేది ఆ పదార్థంతో ఎంత బాండెడ్ ఫామ్ చేస్తుంది, కార్బన్ పదార్థం అనేది ఆ మూలకంతో ఎంత భారం ఉండేటటువంటి కార్బన్ అయితే బంధంలో పాల్గొంటుందో ఆ కార్బన్ యొక్క వెయిట్ ని మనం ఏమంటాం? ఈక్వలెంట్ అని పిలుస్తాం అనమాట. గుర్తుంచుకోండి, కార్బన్ లేదా క్లోరిన్ రెండు చెప్తుంటాం. సో కార్బన్ అయితే మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వన్ అనామలస్ సిరీస్. సో అయితే అటామిక్ వెయిట్ ని బేస్ చేసుకునేటప్పటికి కూడాను కొన్ని పరిస్థితుల్లో ఏం చేస్తాడంటే పరమాణు ధర్మాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి తక్కువ భారం ఉండే మూలకాన్ని తర్వాత పెట్టి ఎక్కువ భారం ఉండే మూలకాన్ని వెనక్కి పెట్టడం జరుగుతుంది. అంటే వెన్ అరేంజింగ్ ది అసెండింగ్ ఆఫ్ అటామిక్ masses, sometimes he give the priority to the properties. That's why he put the low weight high metal elements in front of the series and low weight elements in after the high weighted elements. So అంటే తక్కువ భారం ఉండే మూలకాలని తర్వాత పెట్టి ఎక్కువ భారాలు ఉండే మూలకాలను ముందు పెట్టడం జరిగింది అనమాట. ఇలా పెట్టినటువంటి వాటిని మనం ఏమంటాం? అనామలస్ సిరీస్ అని పిలుస్తాం అనమాట. ఎక్కువ గురించి చేసుకొని ఓకే, ఇలా పెట్టడం జరిగింది. ఇది కూడాను ఆయన మూలకాల యొక్క వర్గీకరణలో ఏంటంటే వాటి యొక్క ధర్మాలకు ప్రాధాన్యత ఇచ్చి సులభంగా మనం ధర్మాలను గుర్తించుకోవడానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఇంత చక్కగా ఉండేటప్పుడు కూడా దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటో కూడా మనం ఒకసారి చూసుకోవాలి. దాన్ని ఏమని పిలుస్తామంటే డిమెరిట్స్ అని పిలుస్తాం అనమాట. ఒకసారి డిమెరిట్ ఒకసారి చూద్దాం. సో అనామలస్ సిరీస్ ని మనం ఏమేమి చెప్తామంటే దీనిలో డిమెరిట్ గా మనం ప్రధానంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి. సమ్ ఎలిమెంట్స్ విత్ హై అటామిక్ వెయిట్స్ వర్ ప్లేస్డ్ బిఫోర్ లో అటామిక్ వెయిట్ ఎలిమెంట్స్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ సిమిలర్ కెమికల్ నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఆర్ కాల్డ్ ఇన్వర్టెడ్ పెయిర్స్ ఆఫ్ అనామలస్ పెయిర్స్. సో ఇలా మనకు చెప్పడం జరిగిందంట. మీకు ఎగ్జామ్లో అయితే ఇక్కడ డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది అండ్ మీరైతే ఇక్కడ ఖచ్చితంగా బై హార్ట్ చేయాల్సిందే. అంటే ఆయన ఏం చేస్తాడంటే కెమికల్ ప్రాపర్టీస్ ప్రయారిటీ ఇచ్చేసి వెయిట్ అనేది కొన్నిసార్లు ఏం చేస్తాడంటే వెనక ముందు చేయడం జరిగింది, అడ్జస్ట్ చేయడం జరిగింది అనమాట. సో వాటిని ఏమని పిలుస్తామంటే ఇన్వర్టెడ్ పెయిర్స్ ఆఫ్ అనామలస్ పెయిర్స్ అని పిలుస్తాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అది. సో ఆర్గాన్, పొటాషియం, కోబాల్ట్, నికెల్, టెల్యూరియం, అయోడిన్ అండ్ థోరియం, పెల్లాడియం. సో వీటి మాత్రం మీరు గుర్తుంచుకుంటారు. ఈ పేరు అనేది చాలా ఇంపార్టెంట్. కింద వాళ్ళు విచ్ ఇస్ నాట్ అనామలస్ ఇన్వర్టెడ్ పెయిర్ ఆఫ్ అనామలస్ పెయిర్స్ అని డైరెక్ట్ గా అడిగవచ్చు మీకు. సో ఖచ్చితంగా అయితే ఈ 4 పేర్స్ మీరు బై హార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఆయన ఆవర్తన పట్టికలో కరెక్ట్ గా హైడ్రోజన్ కి అయితే సూటబుల్ ప్లేస్ అనేది ఇవ్వలేకపోయాడు. సో అది కూడా ఒక లిమిటేషన్ అని చెప్తాము. అండ్ లాంథనైడ్స్ అండ్ ఆర్టినైడ్స్ వాటికి ఎక్కడ చూపించలేదు ఆయన. లాంథనైడ్స్ అని ఎల్ దగ్గర ఉంటాయి, లాంథనైడ్ దగ్గర ఉంటాయని చెప్పాడే తప్ప పీరియాడిక్ టేబుల్లో మనం చూసినట్లయితే వాటిని ఎక్కడ కూడాను పర్టికులర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట. ఇక్కడ చూడండి, లాంథనైడ్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆవర్తన పట్టికలు ఇస్తూ జస్ట్ చెప్పడం జరిగింది కానీ ఇక్కడ దానికి ఏం చేయలేదు, డివిజన్ చేయలేదు అనమాట ఆయన. సో కింద రాశాడు. సో ఇది కరెక్ట్ గా ఎందుకు అక్కడ పెట్టారు అనే దానికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ చూసినట్లయితే పొజిషన్ ఆఫ్ లాంథనైడ్. ఓకే, నో ప్లస్ ఫర్ నోబెల్ ఇనర్ట్ గ్యాసెస్. సో నోబెల్ గ్యాసెస్ కానీ వాటి ప్రత్యేకతకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఆయన ఇవ్వలేకపోయాడు. అండ్
absence of similarity in groups. గ్రూప్ లో ఉండేటటువంటి మూలకాలన్నీ కూడాను దాదాపుగా ఒకే ధర్మాన్ని పోలి ఉంటాయని చెప్పేటప్పుడు కూడాను కొన్ని మూలకాలు అనేవి ఆ ధర్మాన్ని పాటించలేదన్నమాట. సో ఈ విధంగా అయితే మనకి మ్యాంగ్లీఫ్ ఆవర్తన పట్టికలోని కొన్ని లిమిటేషన్స్ అయితే మనం చెప్పుకోవచ్చు. కానీ సో ఆ టైంలో ఆ కాలంలో ఆయన చేసిన పరిశోధనలు చాలా అద్భుతమైనవి చెప్పవచ్చు. మూలకాల వర్గీకరణ దాదాపుగా 80% ఆయన క్లాసిఫై చేసేసి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని చాలా తేలిక చేశారని మనం చెప్పవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం ఆవర్తన పట్టికలో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం. ఆ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అయిపోయిన తర్వాత సో పీరియాడిక్ టేబుల్స్ లో ఉండేటటువంటి పీరియాడిసిటీ అంటే ఏమిటి, అదేవిధంగా మూలకాలకు ఉండే లక్షణాలు ఏమిటి, సో మొత్తం అన్ని టాపిక్స్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వెంటనే కింద కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. అండ్ ఆ కామెంట్ ని ఖచ్చితంగా అయితే నెక్స్ట్ క్లాస్ లో మీకు క్లియర్ చేసేసే వెళ్తాను. అండ్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి ముందు మాట్లాడుకుందాం. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఆయనే మోస్లీ. మోస్లీ ఏం చేశాడంటే ఒక కొత్త డెఫినేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో మోస్లీ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి అంటే ఏదైనా సరే ఒక ఆటమ్ యొక్క లేదా ఆ పీరియాడిక్ టేబుల్ ఉండే ఆటమ్స్ యొక్క ఫిజికల్ ఆ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి దేన్ని బేస్ అయ్యి వస్తాయంటే అటామిక్ నెంబర్ పైన బేస్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. సో మోస్ట్లీ ఇచ్చిన డెఫినేషన్ అయితే ఇక్కడ చూడండి, మోస్ట్లీ ప్రపోజ్ ది అటామిక్ నెంబర్ యాజ్ ద ఫండమెంటల్ అటామిక్ ప్రాపర్టీ దెన్ అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ కన్నా అటామిక్ నెంబర్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనమాట. సో మోస్ట్లీ చెప్పినటువంటి పీరియాడిక్ లా ఏంటంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ది పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ అటామిక్ నెంబర్ అని చెప్పడం జరిగింది ఆయన. తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మోడర్న్ పీరియాడిక్ లాగా మార్చేటప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చెప్పడం జరిగింది. అంటే పరమాణువులన్నీ ఒకే సంఖ్యలో ఉండేటప్పుడు కూడాను కొన్నిసార్లు అయనైజేషన్ అయ్యేటప్పుడు కూడా వాటి ధర్మాలన్నీ విభిన్నంగా ఉండడం అనేది గమనించారు. సో అందువల్ల ఏం చేస్తారంటే దీన్ని కాస్త చేంజ్ చేస్తూ సో ది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ది పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్ ఆర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అంటూ దాన్ని కాస్త సవరించడం అనేది జరిగిందనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. మోస్ట్లీ అనేసరికి ఏమవుతుంది అటామిక్ నెంబర్, అండ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేసరికి మనకు కావాలి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనమాట. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక పెద్ద ఫామ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే లాంగ్ ఫామ్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని పిలుస్తారు. ఇందులో 7 పీరియడ్లు ఉంటాయి, 18 గ్రూపులు ఉంటాయి. సో 18 గ్రూపులు ఉంటాయి, బట్ నిలువు వరుసలు కానీ మీరు లెక్క పెట్టినట్లయితే 20 నిలువు వరుసలు ఉంటాయి. సో 20 నిలువు వరుసలు ఉంటాయి, బట్ వాటిని మనం ఏం చేస్తామంటే 18 గ్రూపులుగానే చెప్తాం అనమాట. సో నిలువుగా ఉండే వాటిని మనం ఏమని పిలుస్తాం, గ్రూపులు అని పిలుస్తాం. అడ్డగా ఉండే వాటిని మనం ఏమని పిలుస్తాం, పీరియడ్స్ అని పిలుస్తాం. సో ఇక్కడైతే మీకు గజిబిజిగా చేయదలుచుకోలేదు. సో గ్రూప్స్ అంటే కంప్లీట్ గా గ్రూప్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత పీరియడ్స్ వెళ్దాం ఒకసారి. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్స్ ని IUPAC బేస్ ఆధారంగా చేసుకొని ఏం చేస్తారంటే వాటికి నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. సో 1 to 8 అనేది రామన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అందులో ABలు గాను మళ్ళీ వర్గీకరించడం జరిగింది అనమాట. సో ఇప్పుడైతే మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో ఉండేటటువంటి గ్రూపుల గురించి ఒకసారి పూర్తిగా మాట్లాడుకుందాం. సో అంటే మొత్తం అన్ని గ్రూపుల గురించి పూర్తిగా డిస్కస్ చేసిన తర్వాతే మనం అయితే ఇక పీరియడ్స్కి వెళ్దాం. సో గ్రూపుల గురించి ఒకసారి చూసినట్లయితే మనకి మొత్తం 18 గ్రూపుల్లో మనం ఏం చేస్తామంటే ఏ విధంగా వర్గీకరిస్తామంటే 1A 1B అలా 1A నుండి 8A వరకు. దట్ మీన్ 8Aని మనం ఏమని పిలుస్తాం, నోబెల్ గ్యాస్ అని 0 గ్రూప్ అంటాం. తర్వాత వచ్చి 1B 2B 3B 4B 5B అని కూడా మనం వర్గీకరిస్తాం. సో వాటికి డిఫరెంట్ గా నేమ్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి ఒకసారి చూద్దాం. సో 1A అయితే 1A ఉండేటటువంటి గ్రూప్ అయితే మనం ఏమని పిలుస్తామంటే ఆల్కాలి మెటల్ ఫ్యామిలీ అని పిలుస్తాం, క్షార లోహాలు అని పిలుస్తాం. సో లిథియంతో స్టార్ట్ అవుతుంది, ఫ్రాన్షియంతో అవుతుంది. వీటి యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం అయితే NS1 ఉంటుంది. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 1 అనమాట. సో వ్యాలెన్సీ అనేది కూడా వీటికి 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ 2A గ్రూప్ మూలకాలని ఆల్కాలి ఎర్త్ మెటల్స్ అంటారు. క్షార మృత్తిక లోహాలు అని పిలుస్తారు. బెరీలియంతో స్టార్ట్ అవుతుంది, రేడంతో ముగుస్తుంది. దీని యొక్క సాధారణ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ NS2, వ్యాలెన్సీ అయితే 2. అండ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు 2 ఉంటాయి, వ్యాలెన్సీ కూడా 2 ఉంటాయి. ఇక మూడవది 13 నిలువు వరుసలో మనకి కనిపిస్తుంది. సో దాన్ని ఏమని పిలుస్తామంటే 3A గ్రూప్ అంటాం. సో దీన్ని బోరాన్ ఫ్యామిలీ అని పిలుస్తాం. బోరాన్ తో స్టార్ట్ అవుతుంది అండ్ లిథియంతో ముగుస్తుంది. అండ్ NS2 NP1 దీని యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం అయితే. అదేవిధంగా దీని యొక్క వ్యాలెన్సీలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి, వ్యాలెన్సీ కూడా 3 అని చెప్తాం. ఇక 4 అయితే కార్బన్ ఫ్యామిలీ, 5A అయితే నైట్రోజన్ ఫ్యామిలీ,
6 అయితే చాల్కోజన్స్. ఇక్కడ మనకు అవసరం ఉంటుంది చాల్కోజన్స్ అంటే మనకి తెలియాలి. సో ఇక్కడ చూడండి నైట్రోజన్ ఫ్యామిలీనే ఇంకో ఏమంటుంటామంటే పింకోజన్స్ అని కూడా అనుకుంటాం. ఓకే, పింకోజన్స్ అని కూడా పిలుస్తాం. అండ్ 7 అయితే హాలోజన్ ఫ్యామిలీ అని పిలుస్తాం. సో అలాగే 8 అయితే మనం నోబెల్ గ్యాసెస్ అని పిలుస్తాం. వీటి యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో అక్కడ మీకు గ్రూప్ పెరుగుతుంటే మీకు వ్యాలెన్సీ కూడా అంతే సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 4 వ్యాలెన్సీ 4 అండ్ 5 వ్యాలెన్సీ 5. దట్ మీన్ NS1 NS2 NP3గా మీరు రాసుకోవచ్చు డైరెక్ట్గా. ఎందుకు టోటల్ 5 సరిపెట్టుకోండి. 6 అనేటప్పటికి NS2 NP4 6 సెట్ చేస్తారు. ఓకే 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 సరే, ఎస్ ఇక్కడ జస్ట్ సరిపోయింది. సో 7కి వచ్చేసరికి ఏం చేస్తారంటే NS2 NP5గా రాస్తారు. అండ్ తర్వాత వచ్చేసరికి 80 అనేసరికి నోబెల్ గ్యాస్ అనేసరికి 8 కాబట్టి NS2 NP6 అంటారు. దీని వ్యాలెన్సీ అయితే మనకి 0 అవుతుంది అనమాట. సో వ్యాలెన్సీ లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఒక షార్ట్ కట్ ఉంటుంది చూడండి. వ్యాలెన్సీలో ఉండే ఎలక్ట్రాన్ 1 to 4 ఉంటే మీరు 1 to 4 గానే చెప్పేస్తారు. 1 to 4 క్రాస్ అయినట్లయితే 5 to 8 వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్ షుడ్ బి 8 మైనస్ చేసి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 వ్యాలెన్సీలు ఉన్నాయనుకోండి, మీరు ఏం చెప్పాలి 8 - 5 చేసి 3 అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలెన్సీలో 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయనుకోండి, వ్యాలెన్సీ ఎంత అవుతుంది 8 - 6 దట్ మీన్స్ 2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలెన్సీలో 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయనుకోండి, అయితే దాని వ్యాలెన్సీ ఎంత అవుతుంది 8 - 7 దట్ ఈస్ 1 అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే గుర్తుంచుకుంటారు. ఇవి మనకు ఉండేటటువంటి గ్రూపుల్లో ఉండేటటువంటి ఏలో ఉండేటటువంటి మూలకాలు అనమాట. ఇంకా గ్రూపులకు సంబంధించిన మరింత సమాచారం ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ. ఎందుకంటే గ్రూప్స్ గురించి మొత్తం అయ్యాకే మనం ఏం చేస్తాం పీరియడ్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పీరియడ్స్ అంటే ఏంటి? నిలువు వరుసల్ని మనం ఏమని పిలుస్తామంటే అడ్డు వరుసల్ని మనం ఏమని పిలుస్తామంటే పీరియడ్స్ అంటాం. ఒక్కో పీరియడ్ అనేది ఎలా విభజించడం జరిగిందంటే ప్రధాన క్వాంటం సంఖ్య ఆధారంగా ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ బేస్ చేసుకొని మనకి ఏం చేయడం జరిగింది, వర్గీకరించడం అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం 7 పీరియడ్ లో ఉండేటటువంటి రాద్దాం. సో n = 1 అయింది అనుకోని దాన్ని 1వ పీరియడ్ అంటాం. n = 2 అయితే 2వ పీరియడ్, n = 3 అయితే 3, n = 4, n = 5, n = 6, n = 7 అనమాట. ఇలా రాస్తాం అనమాట. n = 1 అయితే కేవలం s ఆర్బిటల్ ఒకటే ఉంటుంది కాబట్టి మాక్సిమం 2 ఉంటాయి, హైడ్రోజన్ హీలియం. సో షార్టెస్ట్ పీరియడ్ అని పిలుస్తాం. అండ్ n2 అనేసరికి ఇక్కడ sp 2 ఉంటాయి. సో వీటికైతే పేరు ఉంటుంది చూడండి, బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఎన్నో పీరియడ్ లో ఉండే ఎలిమెంట్స్ బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటారంటే 2వ పీరియడ్. ఇంకా 3వ పీరియడ్ ఇది చాలా ఎక్కువగా రసాయనిక బంధాలను ఏర్పరిచేటటువంటి యాక్టివ్గా ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారు టిపికల్ ఎలిమెంట్స్ అంటారు. ఎందుకంటే మనకి ఇక్కడ హాలోజన్స్ అనేవిలో క్లోరిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మ్యాక్సిమం సోడియం నుండి ఆర్గాన్ వరకు ఉండేవి. సో ఇవి 3వ పీరియడ్ లో ఉంది. ఇక 4వ పీరియడ్ లో చూసుకున్నట్లయితే 18, 5వ పీరియడ్ లో 18, 6వ పీరియడ్ లో 32, 7వ పీరియడ్ ఇన్కంప్లీట్ అని చెప్తాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే లాంగెస్ట్ పీరియడ్ లో ఏవంటే మనం చెప్పొచ్చు 6వ పీరియడ్ అనేది అన్నిటికన్నా పొడవైనది. ఇందులో 32 మూలకాలు ఉంటాయి. సో గుర్తుంచుకోండి, నెంబర్ అయితే 28818. సో గుర్తుంచుకోండి 28818, 32 ఇన్కంప్లీట్ ఇది అనమాట. సో ఇవి గుర్తుంచుకుంటే మీరు ఈజీగా దీనిపైన మనకు ప్రశ్నలు అడగడానికి ఉంటుంది. సో 1వ పీరియడ్ లో ఎన్ని మూలకాలు ఉంటాయి, 2వ పీరియడ్ లో ఎన్ని మూలకాలు ఉంటాయి, 3వ పీరియడ్ లో ఎన్ని ఉంటాయి, సో ఏ పీరియడ్ అని ఇన్కంప్లీట్ గా ఉంది, ఏది పెద్ద పీరియడ్ ఏంటి, లేదా టిపికల్ ఎలిమెంట్స్ ఉండేటటువంటి పీరియడ్ ఏంటి, లేదా బ్రిడ్జ్ ఎలిమెంట్స్ ఉండే పీరియడ్స్ ఏంటి అని కూడా ప్రశ్న అడగడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే పీరియడ్స్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే టేబులర్ నుండి డేటాలోకి వెళ్దాం. ఒకసారి కంప్లీట్ గా వీటి యొక్క అనాలిసిస్ అయితే ఒకసారి చూద్దాం ఒకసారి. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఏ విధంగా ఇంకా మనం వర్గీకరించవచ్చు, అందులో ఉండేటటువంటి మూలకాల ఆధారంగా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే ఇక్కడ మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆధారంగా చేసుకున్నట్లయితే అక్కడ ఉండేటటువంటి మూలకాల్ని 4 టైప్ గా మనం విభజిస్తాము. SPD ఓకేనా, F. సో మనకి 4 బ్లాకులుగా 4 బ్లాక్స్ గా మనం ఏం చేస్తామంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది. S బ్లాకు, P బ్లాకు, D బ్లాకు, F బ్లాక్ అని పిలుస్తాం. సో S ఎలిమెంట్ లోకి అంటే దాన్ని S ఆర్బిటల్ లోకి కానీ ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అయింది అనుకోండి, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ S ఆర్బిటల్ సబ్ సెల్ దట్ విల్ బి బిలాంగ్స్ టు S బ్లాక్ అంట. దట్ మీన్స్ అంటే NS1 కానివ్వండి, NS2 కానివ్వండి, ఇలా ఉండేటటువంటివన్నీ కూడా నెట్లు వస్తాయి. సో దీన్ని 1A 2A మూలకాలు అని పిలుస్తాం. వీటిని మాక్సిమం ఏమని పిలుస్తాం అంటే ఆల్కాలి మెటల్స్ అండ్ ఆల్కాలి యాటమ్ మెటల్స్ అని పిలుస్తాం. సో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ కానీ P ఆర్బిటల్ లోకి వెళ్ళింది అనుకోండి, దట్ మీన్స్ NP1 నుండి NP6 వరకు
ఇందులో ఉండే మూలకాలను మనం ఏమని పిలుస్తామంటే ప్లీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సో ఈ ఎస్ బ్లాక్ అండ్ ప్లీ బ్లాక్ ఎలిమెంట్స్ సాధారణంగా ఏమంటామంటే రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం అన్నమాట. గుర్తుంచుకోండి, రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని పిలుస్తాము ఎస్ బ్లాక్ అండ్ ప్లీ బ్లాక్ ఎలిమెంట్స్ ని. ఇక వీటి యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా ఉంటుందంటే NS2 NP12 NS2 NP6 వరకు ఉంటుంది. సో దీనిపైన కూడా క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది అనమాట. ఇక డి బ్లాక్ ఎలిమెంట్స్ చూద్దాం. డి బ్లాక్ ఎలిమెంట్స్ లో మీకు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మీకు అడగడం జరుగుతుంది. సో n-1 d power of d 1 to 10 అండ్ NS1 or 2 1 or 2 రెండు ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే మనకి అక్కడ రెండు సెపరేట్ గా రెండు ఎలిమెంట్స్ ఉంటాయి, రెండు వాటికి సెపరేట్ గా ఉంటుంది. సో అందుకోసమే NS1 or 2 ఉండొచ్చు. అండ్ వీటికైతే మనం ఏమంటామంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. సో వీటి యొక్క సీరియల్ నెంబర్ అయితే మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్ పిలుస్తాం. ఒక 2B తప్ప మిగతా అన్నింటిని కూడాను ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే, 1B నుండి 8B వరకు ఉండేటటువంటి అన్ని మూలకాలను కూడాను 4 పీరియడ్ లో అయితే ఇవి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. ఇక తర్వాత చూసుకుందాం ఎఫ్ బ్లాక్ ఒకసారి చూద్దాం. సో ఎఫ్ బ్లాక్ మూలకాలను మనం ఏమని పిలుస్తామంటే డి బ్లాక్లు ఇంటర్నల్ గా ఉంటాయి కాబట్టి వీటిని అయితే ఇక్కడ మీకు డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది చూడండి. సో వీటిని మనం ఏమంటే ఇన్నర్ ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం అనమాట. ఎందుకంటే ఇందులో ఎఫ్ ఆర్బిటల్ లోకి వెళ్ళే ఎలక్ట్రాన్ కానీ వెళ్ళినట్లయితే దీన్ని మనం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్తాం. వీటి యొక్క సాధారణ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అయితే n-2 F1 to 14 n-1 D10 అండ్ NS2 ఉంటుంది వీటి యొక్క సాధారణ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సో ఇది మనకి బిట్ లో రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే 4F సిరీస్ స్టార్ట్ అయితే దాన్ని లాంథనైడ్స్ అంటాం. లాంథనైడ్ సిరీస్ అని పిలుస్తాం అనమాట. సో 57వ మూలకం లాంథనైడ్ కాబట్టి లాంథనైడ్ తో స్టార్ట్ అవుతాయి కాబట్టి వీటిని లాంథనైడ్స్ అని పిలుస్తాం. ఈ లాంథనైడ్స్ కే మరో పేరు కూడా ఉంది, రేర్ ఎర్త్ మెటల్స్ అని కూడా పిలుస్తారు. చూడండి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం అనమాట. గుర్తుంచుకోండి, ఈ ప్రశ్న అనేది మనకు అడగడం జరుగుతుంది. అండ్ లాస్ట్ టైం అయితే ఈ ఎలిమెంట్స్ లో లేనిది ఏది అని కూడా క్వశ్చన్ అడిగాడు. ఎందుకంటే మొత్తం లాంథనైడ్స్ కానివ్వండి, యాక్టినైడ్స్ కానీ మొత్తం 28 ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ 28లో ఏది లేదు అంటూ కూడా ఒక ప్రశ్న అడిగాడు అనమాట. సో ప్రీవియస్ పాలిసెట్ లో ఖచ్చితంగా, కాబట్టి మీరైతే ఇంకో ఆప్షన్ లేదు. E14 అండ్ ఆక్టీనియం శ్రేణిలో ఉండేటటువంటి ఆక్టీనియం సిరీస్ ని ఆక్టినైడ్స్ అంటాం కదా. ఈ ఆక్టినైడ్ సిరీస్ లో ఉండే 14 ఎలిమెంట్స్ ని, అదే లాంథనైడ్స్ లో ఉండే 14 ఎలిమెంట్స్ ని మీరైతే బై హార్ట్ చేయాల్సింది. అండ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏంటంటే ఈ లాంథనైడ్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయంటే 58 to 71 అని చెప్పాలి. అండ్ యాక్టీనియం శ్రేణి ఎక్కడి నుండి అంటే 90 to 103 చెప్పాలి. సో యాక్టీనియం ఎంత అంటే మనకి 89, అంటే లాంథనైడ్ అయితే మనకి 57. సో ఈ విధంగా మనకి చివరిగా ఉంటాయి. ఇవి మనకి పీరియాడిక్ టేబుల్లో పెట్టడానికి కాస్త ఇబ్బంది ఉంటుంది కాబట్టి పీరియాడిక్ టేబుల్ కింద 2 అడ్డు వరుసలు అయితే మనకి రాయడం జరుగుతుంది. ఇది బ్లాక్ వైజ్ గా వర్గీకరణ అనమాట. ఇక తర్వాత చూద్దాం మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. వీటి గురించి మరి కాస్త పూర్తి సమాచారం ఒకసారి చూద్దాం. ఓకే, అండి. ఇక వాటి యొక్క రసాయన ధర్మాల ఆధారంగా ఆవర్తన పట్టికను ఏ విధంగా వర్గీకరిస్తారు. సో ఇది మరొక వీడియోలో అయితే మీకు డెఫినెట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండ్ వాచ్ ది అనదర్ వీడియో.